తల్లి జన్మనిస్తే తనకు రంగస్థలం జీవితాన్నిచ్చిందని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా అన్నారు. స్థానిక చెంచుపేటలోని ఆలపాటి నగర్లో గల మా ఏపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ప్రపంచ రంగస్థల దినోత్సవం నిర్వహించారు. పెదరావూరు ఫిల్మ్ స్టూడియోస్ మేనేజర్ పినపాటి సురేష్ బాబు అధ్యక్షత వహించారు. మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ ప్రపంచ రంగస్థల దినోత్సవం నేపథ్యాన్ని వివరించారు. నాటి నటుడు శివాజీ గణేశన్ నుంచి కోట శ్రీనివాసరావు వరకు రంగస్థలం నుంచి వెండితెరపై రాణించారని ఆయన వివరించారు. మేకప్ వేసుకునే ప్రతి నటుడు మార్చి 27న ప్రపంచ రంగస్థల దినోత్సవం నిర్వహించాల్సిన నైతిక బాధ్యత ఉందన్నారు. ఈ సందర్భంగా రంగస్థల నటులు దేవిశెట్టి కృష్ణారావు, వసంత, యామిని, చందు, సూర్యను మా ఏపీ సత్కరించింది. తమకు జరిగిన సత్కారానికి సన్మాన గ్రహీతలు మా ఏపీకి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో దర్శకుడు అచ్చన శ్రీనివాస్ యాదవ్, కాస్ట్యూమ్ డిజైనర్ పార్వతి, పట్నాల సూర్యనారాయణ, మంచాల కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. అసలు ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవం అనేది మేకప్ వేసుకునే ప్రతి నటుడైనా ప్రతి నటి అయినా జరుపుకోవాల్సిన ఒక పండుగ రోజు ఈరోజు. ఇప్పటికిది 65 సంవత్సరాల క్రితం 1961లో వియన్నా అనే కంట్రీలో ఆర్కేవియా అనే అతను అప్పుడు 9వ కాంగ్రెస్ మహాసభలు జరుగుతున్నాయి. ఆ సభలకి అతను అధ్యక్షత వహిస్తూ ఆ రోజున ప్రపోజ్ చేశాడు. వరల్డ్ థియేట్రికల్ డే అనేది జరపాలనేది ఒక ప్రతిపాదన పెట్టాడు. ప్రపంచ రంగస్థల దినోత్సవం జరిపించాలన్న ప్రతిపాదన పెట్టాడు. ఆ ప్రతిపాదన అందరూ ఆమోదించారు. ఆ తర్వాత 1961లో జీన్ కాక్టే అనే ఫ్రాన్స్ దేశానికి చెందిన అతను తొలి ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని ఫ్రాన్స్ దేశంలో జరిపాడు. ఒక జీవితానికి గుణపాఠం, నాటకం అనేది జీవితానికి దారి మరలుస్తుంది. కాబట్టి ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవ సందర్భంగా నాటకాల్లో నటించే నటీనటులందరికీ మా ఏపీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు నాటకాల్లో జీవించండి, నాటకాలని నమ్మి ముందుకు సాగండి, నాటకాన్ని బతికించండి. తద్వారా మీ జీవితాలు కూడా ఒక మంచి పందాలో బ్రతికించుకోవాలని కోరుకుంటున్నా. అందుకే ఐఎమ్ రిపీటింగ్ అగైన్, మేకప్ వేసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా మార్చి 27వ తారీఖున ప్రతి సంవత్సరం ఎవరి స్తోమకు తగ్గట్టు మనం సపోజ్ ఎవరి బర్త్డే వాళ్ళు ఎలా జరుపుకుంటారో ఇది కళామ తల్లి బర్త్డే. రంగస్థల దినోత్సవం అంటే నాటకం అనే ఒక తల్లి యొక్క పుట్టినరోజు ఈరోజు. సో ఎవ్రీబడి హ్యాస్ టు సెలబ్రేట్ దిస్ అకేషన్ వితౌట్ ఎనీ డిలే, వితౌట్ మర్చిపోకుండా కూడా తప్పనిసరిగా జరుపుకోవాల్సిన విషయం. ఈరోజు ప్రపంచ రంగస్థల దినోత్సవ సందర్భంగా మా ఏపీ అధ్యక్షులు, ప్రముఖులు, దర్శకులు దిలీప్ రాజా గారు ఇక్కడ గౌరవ సత్కారం ఏర్పాటు చేశారు కళాకారులకి. అందులో భాగంగా నాకు కూడా ఈ గౌరవ సత్కారం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రంగస్థలంలో నేను కూడా ఒక నటిగా రాణిస్తున్నాను. ఇప్పుడు రంగస్థలం అంటే అదొక పునాదిగా భావిస్తున్నాను నటనకి. అందుకని ఆ రంగస్థలాన్ని కూడా గౌరవిస్తూ అందులో ముందుకు వెళ్తున్నాను. అది గుర్తించి సార్ నాకు ఈ అవకాశం ఇవ్వటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నా తోటి కళాకారులందరినీ విన్నవించుకుంటున్నాను. కావ్యేషు నాటకం రమ్యం అని దాంట్లోంచి ఇంటింటై ఒడిదిద్దే జంతన మా మిత్రుడు గురువు దిలీప్ రాజా గారు ఇవాళ ఆ స్థాయికి వెళ్ళారు. అందుకని ప్రతి ఒక్కరూ ఆయన్ని తీసుకొని ఆయన ఉద్దేశాన్ని గౌరవిస్తూ అందరూ సహకరించాలని మరీ కోరుతూ